హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చిన మీ ముందుకి సెకండ్ బ్లాగ్తో వస్తా అని చెప్పిన కదా. వచ్చిన సెకండ్ బ్లాగ్లో అయితే ఇల్లు కూడా కడిగేసుకున్నా, సిలిండర్ దోమేసుకున్న, సెల్ఫ్లు కడిగేసుకున్నా అని చూపెట్టడానికి అయితే కాలేదు. ఎందుకంటే ఫోన్ పట్టుకొని కెమెరా తీయరాలేదు ఫ్రెండ్స్, వీడియో తీయరాలేదు. ఎందుకంటే ఇక నీళ్ళతోటి ఇల్లు కడుక్కొని సిలిండర్ దోముకొని వచ్చేసరికి అయితే ఈ బోలు ఇక్కడనే ఉన్నాయి. శిరీషాన్ అయితే కూర్చుంది కానీ ఆవిడైతే వీడియో తీయమంటే ఇక ఏం చేసిందంటే వాళ్ళ కోడలతో ఆడుకుంది. కోడలతో ఆడుకొని కోడలు అయితే లాస్ట్ తర్వాత ముగ్గేస్తుంది. ఏం ముగ్గేస్తుందో చూద్దాం రండి. ఒక నిమిషం ఆగు రైట్ అంట. ఏం ముగ్గెత్తుంది దొంగ, ముగ్గైతే సూపర్ వేస్తుంది పాప. పిల్క తల్లి ముగ్గు అయితే వేసింది. శిర్షాను మంచిగా కూర్చుంది. పోయి ఇక్కడ అంతా పని అంతా తీరింది. అక్కడ కంప్లీట్ చేసుకున్నా, ఇంట్లో వచ్చి ఇంట్లో పని కంప్లీట్ చేసుకున్నా. చూడండి ఫ్రెండ్స్, అప్పుడు చూపెట్టలేదు కానీ ఇప్పుడు ఎదురు పెడుతున్నా సిలిండర్ బాగా చేసుకుని. ఇప్పుడైతే సెల్ఫ్లు అన్నీ కడిగేసుకున్నాను నీట్గా. ఎందుకంటే ఇప్పుడు ప్రతి శనివారం అంతేనండి మనం కడిగినా ఎంత చేసినా బాగుంటుందని చెప్పి అంతే. నా పని నేను చేసింది మీరు చూపెట్టాలి కదా. వీడియోని అయితే తీయలేకపోయినా కానీ చూపెట్టడానికి కూడా అవ్వదాన్ని కానీ అంటారని చూపెట్టిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే బోల కాడికి వచ్చిన. ఏందమ్మా సైలెంట్గా తిరిగి ఏం చేస్తున్నా ఇక్కడ? బోలగా ఉంటుంది కానీ ఇద్దరం దోముకుంటాం. ఇద్దరం ఉంటే మాత్రం ఖచ్చితంగా. ఎందుకు అని అంటే గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి. హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్. ఇద్దరం చెరొక పని అయితే చేసుకుంటాం. ఫ్రెండ్స్ ఉన్నంతసేపు ఆమె ఉన్నప్పుడు చెరొక పని అయితే చేసుకుని ఉంటుంది. అప్పుడు నేను దొంగతా ఉంటాయి, చక్కా కడిగేస్తూ ఉంటాయి. ఇక చూడండి మా పని ఎట్లా మీతో షేర్ చేసుకుంటూ, మా మాటలు మీతో షేర్ చేసుకుంటే ఇలాగైతే కంప్లీట్ చేస్తాం ఫ్రెండ్స్. చూడండి చాలా లేట్ అయింది వీడియో తీసుకొచ్చి అయితే. అందుకని అదే వీడియో అయితే దగ్గర పడకపోయినా ఇల్లు వీడియో అయితే పాప అయితే ముగ్గేస్తుంది. అక్కడ ఆల్రెడీ ముగ్గేసి వచ్చిన. ఇంటి ముందట ఒకటి ముగ్గేస్తాను మారని చెప్పి తీసుకేసినానికి బెండకాయలు వచ్చినాయి. అట్లా వస్తాయి మాకు మార్నింగ్ ఇవ్వగానే. కూరగాయలు పల్లెటూరులో అంతే. బ్రష్ చేసుకోండి. పని తీరిందానే ఇవాళ వాళ్ళు చేస్తారు. మగ్గ అంటే చాలా సెంటిమెంట్, చాలా సెంటిమెంట్. మగ్గంటే వెళ్ళిపోయాము తెలియదు. ఈ మగ్గుతోటి నేను నీళ్ళు అవుతుంది. మగ్గు లేకపోతే నీళ్ళే కదా. అట్లా అని పెళ్ళైన మధ్యాహ్నం ఇంట్లో ఉన్నది అట్లా ఊరుతాను నేను. లేకుండా తాగుతాను చెప్పులు అలా. కాకపోతే బ్రష్ చేసుకుంటున్నా. డాడీ దగ్గరికి వెళ్తుంది. డాడీ అక్కడ ఉన్నాడు. ఏదైనా కానీ ఇంకా బయటకు అక్కడికి వెళ్ళి మోటార్కి వెళ్ళి వాష్ చేసుకుంటాం. అది వాష్ ఏరియా మాకైతే. అక్కడ మాకైతే సిసి రోడ్ దగ్గర పెడతానండి. ఇప్పుడు బోలాన్ని కంప్లీట్ అయినాక ఎందుకు శిరీష పొద్దుగాల ఎన్ని చేస్తావు? మరి చెప్పు. ఎన్ని చేస్తావు చెప్పవా? నేను మాట్లాడుతున్నాక నేను 8 లేస్తా. 5 చేస్తావా? నువ్వు 5 లేచి ఇద్దరే ఉన్నారు కదా. 6కి అయితే 5కి లేచి అగ్గిలోకి అందువల్లి ఏం చేస్తాం? అందులోకి బోర్లోని కళ్ళు చాయ్ పెడతా. పాలు అక్కడ బ్లాగ్ తీస్తలేవు. మరి ఏమో తిట్టలే తీయాలి. మనం చేసేది యూట్యూబ్ ఛానల్. మనం చేసే పని ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవాలి అందరితోటి. నాకు ఇట్లా ఫోన్ పెట్టేస్తుంటే మంచిగా ఉన్నావు. ఫోన్ అలా పెట్టుకోరాదు. ఈ ఫోన్ నాకు కూడా పెట్టరాదు కానీ క్యాన్లో పట్టుకే పెడుతున్నావు. నీకు ఇక్కడ ఇంకా క్యాన్లు ఉన్నాయి ఫ్రెండ్స్. క్యాన్ అంటే ఎట్లాంటి క్యాన్ అనుకుంటుంది.
5 లీటర్స్ క్యాన్ ఇక్కడ చూస్తాను కోసం. ఈ క్యాన్ అయితే ఇట్లా 5 లీటర్స్ క్యాన్ ఉంటుంది కదా, తీసుకొస్తాడు అన్న. అయితే అది ఏం చేస్తా అంటే కట్ చేపించి వాటర్కి ఉపయోగిస్తా. గాజులలో నీళ్ళు ఉంచుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. అట్లాంటి క్యాన్స్ చాలా ఉన్నాయి మా ఇంట్లో. అవి వేసి మాకు ఇవన్నీ మేము కూడా చేసుకుంటాం, అంటే వాళ్ళకు బుక్ చేసినట్ల. దేనికైనా కానీ పిల్లలకు ముట్టుకోవడానికి వీలు ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇట్లా ఉంటుంది మాతో మార్నింగ్ లాగా. అయితే పాప ఏందో మరి మా మమ్మీ వీడియో తీస్తుందని లేచిందా ఇక్కడ లేచింది తెలియదు. మార్నింగే లేచేసింది. మా కోడలు లేచేది అసలు యాక్చువల్లీ మార్నింగ్ అంటే. ఈ అమ్మాయి వచ్చింది దింపాలా, నువ్వు కనబడతలేవు కెమెరాలో అటు దింపాలా. నాకు ఇంకా నిద్ర మబ్బు మబ్బుగా ఉన్నది, అందుకని చెప్పి సైలెంట్గా ఉన్నదని కూడా ఏం పని చేయడానికి లేదు. అంతే ఉంటుంది. ఆడపిల్లలంటే అమ్మ వాళ్ళ ఇంటికి వస్తా అంటే ఇంకా ఏమైనా నిప్పులు వేసిందిగా నేనైతే ఇంకా లేదు. నేనైతే ఇప్పుడు కూడా లేవు ఫ్రెండ్స్. ఎందుకంటే అట్లా ఉంటుంది ఆడపిల్లలు అంటే. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను టైంకి కొంచెం గజ్జి ఉంటా, అట్లా లేస్తా. ఒక్కోసారి ఏమన్నా పోయినాక ఒక 2 రోజులు అట్లా రెస్ట్ తీసుకుంటా. మళ్ళీ ఒక్కొక్కసారి మబ్బుల్ని లేస్తా. ఆడ కూడా ఇక్కడ పడుకున్నా లేచి మబ్బులు లేసి పని చేసిన పడుతుంది. లేస్తే అక్కడ కూడా అమ్మ మబ్బులు అయింది లేవాలి పని చేసుకోవాలని. కానీ మళ్ళీ అక్కడ విసిరేస్తాం. మా అమ్మ పడుకో బిడ్డ ఇప్పుడే నువ్వు ఎందుకు పెడతావు, అక్కడ చేసుకుంటావు ఇక్కడ చేసుకుంటావు పని చేస్తా అంటని. కానీ ఒకటి చేసుకుంటూ వద్దు తీయాలి, ఒక సహాయం అయితే చేసుకుంటాం.